యెహెజ్కేలు 38వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేతపట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించి వారినందరినీ నేను బయలుదేరదీసెదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును, జనములనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును, ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశము మీదికి పోయేదను. నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను గలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. సెబవారును దదాను వారును తార్షిషు వర్తకులను కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే గదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీల దేశము మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఈలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీల దేశములో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నయు భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను
పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానయున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును.